ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ఈ సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియచేయుచు ఉన్నాను. కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యమును ధ్యానం చేసుకునే నిమిత్తమై మత్తయి సువార్త 9వ అధ్యాయము 36వ వచనము నుండి 38వ వచనం వరకు చదువుకొని ధ్యానించుకుందాము. ఆయన సమూహములను చూచి వారు కాపరు లేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి, కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోత కొరకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పెను. ప్రియమైనటువంటి వారలారా, ఈ సమయంలో మనము ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని సంఘ సేవను గురించి మాట్లాడుకోవాలని నేను ప్రేరేపించబడ్డాను. ద మినిస్ట్రీ ఆఫ్ ద చర్చ్. నేటి సంఘాల్లో ఎలాంటి సేవ జరుగుతున్నది, ఆ జరిగేటువంటి సేవ వాక్యానుసారమైనదా కాదా అనేటువంటిది మనం తెలుసుకొనవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయము. కొన్ని సంఘాల్లో జరిగేది ఏమిటి అని అంటే, మనందరికీ తెలిసినటువంటి రీతిగా ఆ సంఘములో వారు చేయవలసినటువంటి సేవను విడిచి దారి తప్పిపోవచ్చు ఉన్నారు. ఈ భూమి మీద దేవుడు సంఘాన్ని నెలకొల్పినటువంటి ఉద్దేశము, లేక ఏర్పాటు చేసినటువంటి ఉద్దేశము దేవుని వాక్యంలో చాలా తేటగా బయలుపరచబడింది. సంఘ సేవను గురించి తెలుసుకోవాలి అని అంటే మనకు రెండు ప్రాముఖ్యమైనటువంటి మూలాలు ఉన్నవి. ద సోర్సెస్ ఆఫ్ నోయింగ్ అబౌట్ ద మినిస్ట్రీ ఆఫ్ ద చర్చ్. ఒకటి ఏమిటి అని అంటే క్రీస్తు యొక్క ఆజ్ఞలు. ఈ క్రీస్తు ఆజ్ఞల్లో రెండు రకాలు: తాత్కాలికమైనటువంటి ఆజ్ఞలు, శాశ్వతమైనటువంటి ఆజ్ఞలు. తాత్కాలికమైనటువంటి ఆజ్ఞల్లో మనం మొట్టమొదటిగా మత్తయి సువార్త 9వ అధ్యాయము 36వ వచనము నుండి 38వ వచనం వరకు యేసు ప్రభు తన శిష్యులతో మాట్లాడుతూ వారికి తెలియచేసింది ఏమిటి అని అంటే, కోత విస్తారముగా ఉన్నది, పనివారు కొద్దిగా ఉన్నారు కనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానిని ఏడుకొనుడని తన శిష్యులతో చెప్పినటువంటి ఈ మాటలు మనం చూస్తూ ఉన్నాం. వారు ప్రభువు చెప్పినట్లుగా ప్రార్థించినప్పుడు మత్తయి సువార్త 10వ అధ్యాయము 1వ వచనములో మనము అర్థం చేసుకునేది ఏంటంటే, ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చి వారిని పంపించినట్లుగా ఈ మొట్టమొదటి కమిషన్లో మనము చూస్తూ ఉన్నాం. ఇది టెంపరరీ కమిషన్. టెంపరరీ అని మనం ఎందుకంటూ ఉన్నాము అని అంటే, ఈ 12 మంది అపోస్తులను ఆ యూదుల యొద్దకు మాత్రమే పంపించాడు. వారి యొద్దకు తప్ప మరి ఎవరి యొద్దకు కూడా వెళ్ళవద్దు అనేటువంటి మాటలు తెలియపరిచాడు. అంత మాత్రమే కాకుండా మత్తయి సువార్త 10వ అధ్యాయము 5 నుండి 6 వచనాల్లో మనం గమనించినట్లయితే, వారు ఈ పరిచర్యకు వెళ్ళినప్పుడు వారికి అవసరమైనటువంటి నడిపింపును కూడా దేవుడు వాగ్దానం చేశాడు. లేక వారు ఏమి మాట్లాడాలో ఆ విషయాన్ని కూడా వారికి తేటగా తెలియచేసినట్లుగా మనము చూసుకుంటూ ఉన్నాం. కనుక సంఘ పరిచర్య అనేటువంటిది ఎలాగూ ఉండాలి అని అంటే, మొట్టమొదటిగా ప్రభు అయిన యేసుక్రీస్తు 12 మంది శిష్యులను పంపించినటువంటి ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. రెండవదిగా మనం చూసినట్లయితే లూకా సువార్త 10వ అధ్యాయము
1 నుండి 24 వచనాల వరకు గమనించినట్లయితే ఇక్కడ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన తన శిష్యులను పంపించాడు. అయితే ఇక్కడ ఎంతమందిని పంపించాడు అనేటువంటిది మనం లూకా సువార్త 10వ అధ్యాయంలో చూసినట్లయితే అటు తర్వాత ప్రభు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబోవు ప్రతి ఊరికిని ప్రతి చోటికిని తనకంటే ముందు ఇద్దరిద్దరినిగా పంపించను. ఇక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు 70 మంది శిష్యులను ఆయన కంటే ముందుగా ప్రతి ఊరికి ప్రతి చోటికి ఇద్దరిద్దరినిగా పంపించినట్లు మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా 12 మందిని పంపించాడు, ఆ తర్వాత 70 మందిని పంపించాడు. ఇప్పుడు మనము శాశ్వతమైనటువంటి దేవుని ఆజ్ఞ, సంఘానికి ఇవ్వబడినటువంటి ఆజ్ఞను గూర్చి మత్తయి సువార్త 28వ అధ్యాయము 16వ వచనము నుండి 20వ వచనం వరకు ఈ యొక్క లేఖన భాగము మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. ఆ లేఖన భాగము ఏమిటి అని అంటే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సమస్త జనులను నా శిష్యులనుగా చెయ్యండి. ఇది ఒకరోజు చేసి ఆపేసేది కాదు, నెల రోజులు చేసి మానివేసేది కాదు, కానీ శాశ్వతంగా యుగ సమాప్తి పర్యంతము ఈ లోకము అంతానికి వచ్చేంత వరకు కూడా ఈ యొక్క పరిచర్యను సంఘము చేస్తూ ఉండాలి. సో సంఘ సేవ ఏమై ఉండాలి అనేటువంటిది మనము అర్థం చేసుకోవాల్సి వచ్చినట్లయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఇచ్చినటువంటి తాత్కాలికమైనటువంటి ఆజ్ఞలైతేమి లేక శాశ్వతమైనటువంటి ఆజ్ఞలైతేమి మనకు తెలియపరుస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, ఈ లేఖన భాగాలను ఆధారం చేసుకొని ప్రభు ఇచ్చినటువంటి 2 ఆజ్ఞలను ఆధారం చేసుకొని సంఘ సేవ, సంఘ కార్యక్రమాలు ఎలాగ ఉండాలి అని అంటే, మొట్టమొదటిగా మిషనరీ కార్యక్రమం ఉండాలి సంఘానికి, లేక మిషనరీ ప్రోగ్రాం. ప్రతి స్థానిక సంఘములో సువార్తను బోధించటానికి, ప్రకటించటానికి వారు ప్రణాళిక కలిగి ఉండాలి. అన్నిటికంటే ముఖ్యముగా స్థానిక సంఘములో సువార్త ప్రకటన చాలా ప్రాముఖ్యమైనది. మీరు సర్వలోకమునకు వెళ్ళి సమస్త జనులను నా శిష్యులనుగా చెయ్యండి అనేటువంటి మాట లేక ఆజ్ఞ అది శాశ్వతమైనటువంటిది అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాం. రెండవదిగా ఆ స్థానిక సంఘములో ఉండవలసినటువంటి పరిచర్య ఏంటంటే బోధించేటువంటి పరిచర్య లేక ద టీచింగ్ ప్రోగ్రామ్. ప్రతి స్థానిక సంఘములో కూడా దేవుని వాక్యము వారానికి 1 దినమో లేక 2 దినాలో, మరి ఆ మాటకు వస్తే ప్రతి ఆదివారము కూడా దేవుని వాక్యాన్ని చక్కగా బోధించేటువంటి ఆ కార్యక్రమము ఉండవలసి ఉన్నది. ఎందుకంటే ఈ యొక్క అంతిమ ఆజ్ఞలో, ఈ గ్రేట్ కమిషన్లో ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పినటువంటి విషయం ఏమిటి అని అంటే, ఏ సంగతులను నేను మీకు ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ నేర్పించండి. ప్రియులారా, దేవుని వాక్యాన్ని స్థానిక సంఘానికి వచ్చేటువంటి విశ్వాసులకు నేర్పించవలసినటువంటి బాధ్యత సంఘం మీద ఉన్నది. సంఘము అనేటువంటిది వాక్యాన్ని నేర్పించేటువంటి కేంద్ర బిందువుగా ఉండాలి. మరి స్థానిక సంఘాలు ఆ పనిని చేయటంలో విఫలమైనటువంటి కారణం చేతనే బైబుల్ కళాశాలలు ఉనికిలోనికి వచ్చాయి, పారా చర్చెస్ ఉనికిలోనికి వచ్చాయి. అయితే వాస్తవంగా సంఘ పరిచర్యలో ప్రాముఖ్యమైనటువంటి భాగం ఏమిటి అని అంటే, సువార్త ప్రకటన తర్వాత సంఘములో దేవుని వాక్యము దినము తర్వాత దినము, వారము తర్వాత వారము ఒక క్రమాన్ని అనుసరించి విశ్వాసులకు బోధించాలి. మూడవదిగా
సంఘ పరిచర్య మరి ఎలాంటిదై ఉండాలి అని అంటే సంఘానికి ఇవ్వబడినటువంటి సంస్కారాలను మనం కాపాడాలి. సంఘానికి ఇవ్వబడినటువంటి సంస్కారాలు ఏమిటి? ప్రతి సంఘానికి కూడా ప్రభువు ఇచ్చినటువంటి ఒక ఆర్డినెన్స్ ఏంటంటే, నమ్మినటువంటి వారికి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున బాప్తిస్మం ఇవ్వండి. అది ప్రభు ఆజ్ఞాపించాడు. దిస్ ఈజ్ కాల్డ్ సెరిమోనియల్ ప్రోగ్రామ్. రెండవ ఆర్డినెన్స్ ఏంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పాడు, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై మీరు ఇలాగు చెయ్యండి. స్థానిక సంఘములో ప్రభువును నమ్మిన వారికి బాప్తిస్మం ఇవ్వటము, మరి ప్రతి ఆదివారము రొట్టె విరవటము అనేటువంటి ఆ కార్యక్రమాన్ని మనము కొనసాగించాలి. చాలా సంఘాల్లో ఈ దినాల్లో జరిగేది ఏంటంటే, మరి ప్రభు బలను నెలకొకసారో, 6 నెలలకొకసారో, సంవత్సరానికి ఒకసారో వారు పెట్టుకుంటారు. ఒకవేళ ఎవరైనా ప్రశ్నిస్తే, ప్రతి ఆదివారము బలను ఆచరించడానికి మాకు సమయం లేదు అని అంటారు. కానీ అలా కాకుండా ఈ 2 ఆర్డినెన్సెస్ను, ఈ 2 సంస్కారాలను లేక ఈ 2 ఆజ్ఞలను స్థానిక సంఘము శిరసా వహించి వాటిని కాపాడుకుంటూ వాటిలో ఉన్నటువంటి గుర్తింపును, ఆత్మీయమైనటువంటి మేలును, ఆశీర్వాదాన్ని సంఘానికి తెలియపరుస్తూ మరి సంఘములో జరిగించవలసినటువంటి బాధ్యత ఎంతైనా ఉన్నది. 4వ పరిచర్య ఏమిటి అని అంటే, ఆదరించేటువంటి కార్యక్రమం, ది బెనవలెంట్ ప్రోగ్రామ్. సంఘానికి వచ్చినటువంటి వారిలో కొంతమంది ధనవంతులు ఉంటారు, కొంతమంది పేదవారు ఉంటారు, కొందరు ఆరోగ్యవంతులు ఉంటారు, కొందరు బలహీనులు ఉంటారు. కనుక వాక్యము ద్వారా వారు ఆదరించబడాలి. మరి ఆరాధన అయిపోయిన తర్వాత వారి కొరకు ప్రార్థన చేయాలి, సలహా ఇవ్వాలి, వారు నడవలసినటువంటి మార్గాన్ని వాక్యానుసారంగా వారికి బోధించాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనములో ఇలాగ చదువుతూ ఉన్నాం, నిజమైన భక్తి ఏదనగా, యాకోబు అంటూ ఉన్నాడు, నిజమైన భక్తి ఏదనగా విధవరాన్లను పరామర్శించుటయు, మరి దిక్కులేని పిల్లలను ఆదరించుటయు, ఇహలోక మాలిన్యము అంటకుండా మరి ప్రతి విశ్వాసి తన్ను తాను కాపాడుకొనుటయే. ప్రియులారా, ప్రతి సంఘములో కూడా మరి విధవరాన్లను ఆదరించడానికి ఒక కార్యక్రమం ఉండాలి. మరి దిక్కులేని పిల్లలను ఆదరించడానికి కొంత ఫండ్స్ ఉండాలి. కానీ మనం అన్ని కార్యక్రమాలను కలిగి ఉంటాము, కానీ విధవరాన్ల కాడికి వచ్చినప్పుడు, దిక్కులేని పిల్లల కాడికి వచ్చినప్పుడు మరి సంఘము వారి పట్ల చేసేటువంటి పెద్ద కార్యక్రమం అంటూ ఏమీ లేదు, సహాయం అంటూ ఏమీ లేదు. అలా కాకుండా ప్రతి స్థానిక సంఘము కూడా ఆదరించేటువంటి కార్యక్రమాన్ని కలిగి ఉండాలి. ఆ దినాల్లో దోర్కా అనేటువంటి ఒక భక్తి కలిగినటువంటి స్త్రీ, దేవుడు ఆమెకిచ్చినటువంటి ఆ యొక్క మరి తలాంతును బట్టి ఆమె విధవరాన్లకు, దిక్కులేనటువంటి వారికి వస్త్రాలను కుట్టి వారికి అందజేసింది. ఆమె చనిపోయినప్పుడు వారంతా వచ్చి బహుగా ఏడుస్తూ ఉన్నారు. ఎందుకు అని అంటే, మరి దోర్కా అనేటువంటి ఈమె బ్రతికి ఉన్నప్పుడు మా అవసరాలు తీరుస్తూ వచ్చింది, ఇప్పుడు మా గతి ఏమైతుంది అనేటువంటి ఆ ఆలోచన వారికి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఆదరించేటువంటి కార్యక్రమము సంఘములో ఉండాలి. చివరిగా ప్రియులారా, ప్రతి స్థానిక సంఘములో ఇంకొక పరిచర్య ఉండాలి. అదేమిటి అని అంటే, ఆ క్రమశిక్షణ కార్యక్రమం, ది డిసిప్లినరీ ప్రోగ్రామ్ అనేటువంటిది మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాం. ప్రతి స్థానిక సంఘములో కూడా ఏదైనా తప్పులు చేసినటువంటి వారు ఉంటే ఆ తప్పులను దిద్దటము అనేటువంటిది మరి సంఘం యొక్క బాధ్యత, లేక సంఘ కాపరి యొక్క బాధ్యత అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాము. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనములో ఈ రీతిగా మనం చదువుతూ ఉన్నాం, దైవజనుడు సన్నద్ధుడై
ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. తప్పుదిద్దటానికి వాక్యాన్ని బోధించాలి, వాక్యం యొక్క వెలుగులో తప్పు దిద్దాలి. ఆ కార్యక్రమము సంఘములో ఉండాలి. సంఘ కాపరి కానివ్వండి, లేక సంఘ కాపరితో పనిచేసేటువంటి వారు కానివ్వండి, సంఘానికి వచ్చేటువంటి వారిలో ఏదైనా లోపము మనకు కనిపించినట్లయితే దానిని సరిచేయవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది, లేక సంఘ కాపరుల మీద ఉన్నది. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 13వ వచనములో, మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు గనుక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి. బైబిల్ గ్రంథాన్ని చదివేటువంటి ప్రతి ఒక్కరికి కూడా 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయములో ఏమి పలుకరించబడిందో అర్థమవుతూ ఉంది. సంఘములో ఒకడున్నాడు అనంట, వాడు మరి చేసినటువంటి పని ఏమిటి అని అంటే తన తండ్రి భార్యను ఉంచుకొన్నాడట. ఇలాంటి పాపాన్ని గురించి అన్యుల్లో కూడా వినలేదు. జారత్వము, వ్యభిచారము సంఘములో జరుగుతూ ఉన్నది. అట్టివాణిని మీరు కలిగి ఉండి ఉప్పొంగుచున్నారు. అట్టివాణిని మీరు సంఘములో నుండి వెలివేసిన వారు కాదు అని పౌలు వారిని గద్దిస్తూ ఉన్నారు. కనుక సంఘ పరిచర్యలో మరి ద చర్చ్ మినిస్ట్రీలో ద డిసిప్లినరీ ప్రోగ్రామ్, క్రమశిక్షణలో పెట్టేటువంటి కార్యక్రమము సంఘ కాపరి యొక్క ఆధ్వర్యములో సంఘ పెద్దలు, సంఘ పరిచారకులు, సంఘములో మరి వయసులో మరి అనుభవం కలిగినటువంటి వారు వారి తప్పు చేసినటువంటి వారిని సరిచేయవలసినటువంటి ఒక కార్యక్రమాన్ని కలిగి ఉండాలి. అయితే ప్రియులారా, దేవుని వాక్యములో చూపించబడినటువంటి ఈ పరిచర్యను కాకుండా నేడు స్థానిక సంఘాలు సైడ్ లైన్ అయిపోతూ ఉన్నాయి. ఈ పరిచర్యలు చేయకుండా, ఏ పరిచర్యలు అని అంటే ఆ మిషనరీ కార్యక్రమము లేకుండా, బోధించేటువంటి కార్యక్రమము లేకుండా, సంస్కారాలను కాపాడేటువంటి కార్యక్రమం లేకుండా, ఆదరించే కార్యక్రమం లేకుండా, ఆ సంఘానికి వచ్చేటువంటి వారిని క్రమశిక్షణలో నడిపించేటువంటి కార్యక్రమము లేకుండా ఆ సంఘములో ఉన్నటువంటి వారు ఏమంటున్నారంటే మేము లోకమంతటిని ఉద్ధరించాలా అంటున్నారు. లోకమంతటిని ఉద్ధరించాలని ఆ ప్రభు అయిన యేసు క్రీస్తు స్థానిక సంఘానికి ఎప్పుడూ కూడా ఆజ్ఞ జారీ చేయలేదు. మరికొంతమంది ఏమంటారు అని అంటే లోకములో ఉన్నటువంటి పేదవారందరినీ మేము పోషించాలంటారు. మరికొంతమంది ఏమంటారంటే లోకములో ఉన్నటువంటి వారందరికీ మేము విద్యను అనుగ్రహించాలి, కనుక ఆ పాఠశాలలు తెరవాలి, కాలేజీలు తెరవాలి, విశ్వవిద్యాలయాలను స్థాపించాలి. అంత మాత్రమే కాకుండా మరి లోకములో ఉన్న వారందరికీ, సంఘములో ఉన్న వారందరికీ కూడా మేము ఉద్యోగాలు ఇప్పించాలి, అవకాశాలు కలిగించాలి, లేక లోకములో ఉన్న వారందరినీ కూడా మరి ఎంటర్టైన్ చేయాలి. ప్రియులారా, అలాంటి పనులు చేయటానికి దేవుడు ఆజ్ఞాపించలేదు. అంటే ఆ పనులు చేయాలి. అయితే ఆ పనులు చేసేదానికి వేరే వారు ఉన్నారు, వేరే సంస్థలు ఉన్నాయి, వేరే గుంపుల వారు ఉన్నారు. స్థానిక సంఘము మరి చేయవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి పనిని విస్మరించి పక్కన పెట్టి సాంఘిక సేవలో సైడ్ లైన్ అయిపోవటం ద్వారా దేవుని నామము దూషించబడుతుంది, సువార్త ప్రకటించబడటం అనేటువంటిది సన్నగిలిపోతుంది. కనుక ఈ యొక్క సమయంలో ఈ వాక్యాన్ని వినేటువంటి ప్రతి ఒక్కరూ కూడా మీరు ఏ స్థానిక సంఘానికైతే వెళుతూ ఉన్నారో ఆ స్థానిక సంఘములో జరిగేటువంటి పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. ఆ సంఘం యొక్క ప్రాముఖ్యమైనటువంటి పరిచర్య ఏంటంటే మీరు సర్వలోకమునకు వెళ్ళి సమస్త జనులను నా శిష్యులుగా చేయండి. నమ్మిన వారికి మరి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున బాప్తిస్మం ఇవ్వండి. బాప్తిస్మం ఇచ్చిన తర్వాత నేను ఏ ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించానో వాటన్నిటినీ చేయమని వారికి నేర్పించండి. ఇదిగో ఈ పని యుగ సమాప్తి వరకు, మరి నేను వచ్చేంత వరకు, మీరు ఈ లోకము నుండి తొలగించబడేంత వరకు కూడా
చేస్తూ ఉండాలని ప్రభువు చెప్పినటువంటి ఆ పరిచర్యకు మరి ప్రధానమైనటువంటి పాత్రను ఇస్తూ సైడ్ లైన్ కాకుండా, దారి తప్పకుండా వాక్యానుసారమైనటువంటి పరిచర్యల్లో స్థానిక సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు మరి వారి మనసును పెట్టి ముందుకు సాగాలని దేవుని వాక్యం ద్వారా మరి హెచ్చరించబడుతున్నాము. దేవుని దాసునిగా కూడా ఈ సంఘ పరిచర్యను మరి మీరు మరి ముందుకు సాగించాలని మీకు మనవి చేస్తూ ఈ సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను. దేవుడు మనలందరినీ కూడా ఆశీర్వదించునుగాక. ఆమేన్.